పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. ఇది ప్రైవేటు విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు వాటి మీద ఫీజుల నియంత్రణ. ఎన్ని చట్టాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జాబితాలో ఉన్నది విద్యా రంగం అనేది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం. అది ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడ్చిన చందంగా తయారైంది ఇయాల విద్యారంగం. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్ని మెర్జ్ చేస్తూ 4,000, 5,000 పాఠశాలలు మెర్జ్ చేస్తారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ వ్యాప్తంగా స్ట్రెంత్ లేరని చెప్పేసి. రెండో వైపు ఫీజుల నియంత్రణ, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వరు. ఫీజుల నియంత్రణ చట్టాలు వరకట్న చట్టాలాగా తయారైనవి. పూర్వం విద్య లేనివాడు పశువు కాదు, విద్య లేనివాడు వింత పశువులాగా ఉండేది. విజ్ఞానాన్ని పంచే దేవాలయాలు ఇవాళ విజ్ఞానాన్ని పంచే దేవాలయాలు వెలుగొందాల్సినటువంటి ప్రస్తుత తరుణంలో అవి కూరగాయల మార్కెట్ లాగా తయారైనవి అనేది చెప్పక తప్పదు. కేజీ టు పీజీ విద్య ఇలా పేద పిల్లలకి అందని ద్రాక్ష పండులాగా తయారైంది. పిల్లల్ని చదివిద్దామంటే గుండెల భారంగా తయారైంది. ఇలా కేజీ టు పీజీకి సంబంధించి అసలు ఎల్కేజీకే 50,000 వాడేం తింటాడు, ఏం చెప్తారు వాడికి ఏబిసిడీలే కదా చెప్పేది. మరి లక్షల లక్షల ఫీజులు ఇవాళ అడగోలుగా తయారైనవి. సో కేజీటీ పీజీ ఇట్లా తయారైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఏసీ క్లాస్ రూమ్లట అవసరమా? అత్యాధునిక క్రీడా మైదానాలు, స్మార్ట్ బోర్డులు. సో ఆ పేరుతో ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. స్మార్ట్ బోర్డులు పెట్టుకోండి, లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటే మాకు అభ్యంతరాలు లేవు. సో ఆ విధంగా పేరుతోని ఫీజులు పెంచుతూ ఉన్నారు. ఫీజులు పెంచుతున్నారు, సరే ఆదాయాలు ఆ స్థాయిలో పెరిగినాయి అంటే లేదు. ప్రజలు అందుకోసం వైద్యాన్ని ప్రధానమైన డిమాండ్ అడుగుతున్నారు. 100కి 70 రూపాయలు, 90 రూపాయలు వీటికే ఖర్చు చేస్తున్నారు. మిగతా అప్పుల పాలవుతున్నారు కుటుంబాలు నడపడానికి సంబంధించి. డొనేషన్లు వసూలు చేయటం నేరం, కానీ యథేచ్ఛగా అది సాగుతూ ఉంది. సంతలో బేరాల్లాగా కొనసాగుతూ ఉంది. ఈ తెలిసి వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నా కూడా సినిమాకు చూడటానికి పోయించిన వాళ్ళలాగా, సినిమా చూడటానికి పోయిన వాళ్ళలాగా ప్రభుత్వం కానీ, పాలక వర్గాలు కానీ, అధికారులు కానీ చూస్తున్నారు తప్ప మరొకటి కాదు. వీటికంతటికీ కారణం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయటంలో ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ, లోక్సభ ప్రజాప్రతినిధులు వాళ్ళయే ఉండటం, లేకపోతే వాళ్ళ బినామీలే అయి ఉండటం, వాళ్ళ బంధువులే అయి ఉండటం, బయట వాళ్ళే అయితే లంచాలు వసూలు చేయటం వల్ల ఇట్లా ప్రైవేట్ రంగానికి ఇంత పెద్ద ఎత్తున ఇది చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం సైడ్ నుంచి కొంచెం కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకోసం గవర్నమెంట్ స్కూళ్ళలోనేమో స్టాఫ్ ఉండదు, టీచింగ్ స్టాఫ్ ఉండదు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండదు, పీఈటీలు ఉండరు, అదేవిధంగా ఏమంటారు కల్చరల్ యాక్టివిటీస్ ఉండవు, స్పోర్ట్స్ మైదానాలు ఉండవు, 10th రిజల్ట్స్ సరిగా వచ్చే ఉండవు, ఇంగ్లీష్ మీడియం సరిగా రాదు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. సో ఫిజికల్ డైరెక్టర్లు పెట్టాలి, పీఈటీలను పెట్టాలి, టీచింగ్ స్టాఫ్ని పెట్టాలి, ల్యాబ్లు పెట్టాలి, లైబ్రరీలు పెట్టాలి, ఇట్లా అనేక రకాల సదుపాయాలు. ఇక పిల్లలకు సంబంధించి వాష్రూమ్లు ఉండాలి, మంచినీళ్ళు ఉండాలి, వాళ్ళకి ప్రైవేట్ క్లాసులు ఉండాలి, 10వ తరగతి రిజల్ట్స్ ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఒకసారి ఇవన్నీ స్టార్ట్ చేయాలంటే క్లాస్ రూమ్లు ఉండాలి, బ్లాక్ బోర్డులు ఉండాలి, చాక్ పీసులు ఉండవు. ప్రభుత్వ విద్యా రంగాన్ని ఒకసారి డెవలప్ చేద్దామని చూస్తే చాలా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కొక్క స్కూల్ దగ్గర ఆపేస్తా ఉన్నాను. 8.5% లోపే, 9% కూడా నిధులు కేటాయించలేదు మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో. మనం 20 నుంచి 30% బడ్జెట్ కేటాయిస్తే రాబోయే 30 సంవత్సరాలు బాగుంటుంది అనేది, 3 తరాలకు కూడా బాగుంటుంది. నిధులు కేటాయించమని అంటున్నాం. పనికిమాలిన మీద పెడతా ఉన్నారు, నీళ్లు బారని ప్రాజెక్టుల మీద, నాసి రకం రోడ్ల మీద, పనికిమాలిన కార్యక్రమాల మీద పెడతా ఉన్నారు. విద్యారంగాన్ని తయారు చేయాలంటే మరి ప్రభుత్వ రంగంలో చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రైవేటు విద్య, కార్పొరేట్ విద్య అంత డెవలప్ కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇదే కారణం, ఇంకొకటి మరొకటి కాదు తప్ప మరి అని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా, సోదరీమణులారా. సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి మనం ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో జనరల్గా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇది లేదు కాబట్టి, అంటే ఈ సౌకర్యాలు లేవు కాబట్టి ప్రైవేటు విద్యా సంస్థలు వెళ్తుంది. సో నా సర్కిల్లో పనిచేసుకున్న బతికేటోళ్ళు ప్రైవేటు స్కూల్స్కి ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి పంపించినంటే, అన్న పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారన్న గర్ల్ చైల్డ్కి సంబంధించి ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో యూరినల్స్ ఉండట్లేదు, వాష్రూమ్లు ఉండట్లేదు. పిల్లలు తెలియనితనం, వాష్రూమ్కి యూరినల్కి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుందన్న. అందుకోసం మాకు ఇబ్బంది అయినా కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో, మా స్థాయి కలిగినటువంటి ప్రైవేట్ స్కూల్లో పెడుతున్నామన్నా అని చెప్తా ఉన్నారు చాలామంది.
నాకున్నటువంటి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ సర్కిల్స్ లోపల. సో, ఆ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తున్నాం. ఎందుకు గవర్నమెంట్ స్కూల్‌కి ఎందుకు వాళ్ళు కూడా స్ట్రెయిట్‌గా చెప్పలా. ఎందుకురా పొద్దాకల పని చేసి పిల్లల ఎడ్యుకేషన్ మీద అంత పెడుతున్నారు. కొంచెం మంచి స్కూల్ చూసి గవర్నమెంట్ స్కూల్‌లోనే ఎయొచ్చు కదా! హాస్టల్‌లో ఎయొచ్చు అంటే, ఒకటి ఇక్కడ మౌలిక వసతులు లేవు. చాక్ పీసులు ఉండవు, బోర్డులు ఉండవు, టీచర్లు ఉండరు, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఉండరు, 10వ తరగతి రిజల్ట్స్ ఉండవు, ఇంగ్లీష్ మీడియం ఉండదు. వాటికి తోడు పిల్లలకి మంచినీళ్ళు ఉండవు. మంచినీళ్ళకి చాలా దూరం పోవాలి. మంచినీళ్ళు తాగితే గోలచేయళ్ళు మళ్ళీ యూరినల్స్‌కి ఎళ్ళాల్సి వస్తుంటే యూరినల్స్‌కి సంబంధించిన సమస్య ఉన్నదన్న అని చెప్తా ఉన్నారు. మా జూనియర్స్, సబ్ జూనియర్స్. సో, ముఖ్యంగా ఆడపిల్లలకి సంబంధించి ఆ సమస్య ఛాలెంజింగే. ఈ చూడటానికి ఏదో చిన్న విషయంలాగా ఉండేది. చాలా పెద్ద విషయం అది. యూరినల్స్‌కి ఎక్కడెళ్తారు పిల్లలు? పిల్లలెళ్ళటం కష్టం. అలాంటిది గర్ల్స్ చైల్డ్ ఎళ్ళటం. సో, రోజులేం బాగలేవు. సరే, రోజులు బాగలేకపోయినా బాగు చేద్దాం అదొక భాగం. కనీసం ప్రభుత్వం సైడ్ నుంచి చేయాల్సినటువంటి కార్యక్రమాలున్నాయి గదా! ఆ వైపుగా వెళ్ళాలి గదా! ఆ వైపుగా వెళ్ళరు. సో, అందుకోసం ప్రైవేట్ స్కూల్స్‌కి వెళ్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రభుత్వ జీవోలు జారీ చేసినా వరకట్న ఇలాగనే ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో శక్తివంతమైనటువంటి 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో శక్తివంతమైనటువంటి ఫీజుల నియంత్రణ జీవోలు ఉండాలి. వాటిని అమలు చేయాలి. ఫీజులకు పరిమితి నిర్ణయించాలి. ఇంజినీరింగ్ కాలేజీలు నిర్ణయిస్తున్నారు. అట్లనే ఉండాలి. ప్రైవేట్ స్కూల్స్ ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి ఆడిట్స్ ప్రతి సంవత్సరం చూపించాలి. ఖచ్చితంగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ చేయాలి. సో, పరిమితిని మించి ₹1 వసూలు చేసినా కూడా ఆ స్కూల్స్, ఆ విద్యా సంస్థలని గుర్తింపు రద్దు చేయాలి. 1 సంవత్సరం కాదు, 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ళు అది ఎక్కడైనా అమలు చేస్తే తప్ప ఖచ్చితంగా ఈ ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్స్‌కి బుద్ధి రాదు. ప్రైవేట్, కార్పొరేట్స్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి. ఆడిటింగ్ పారదర్శకంగా జరగాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిన లాభాపేక్ష లేనటువంటి రంగం, సేవా రంగం, విద్యారంగం అన్నా కూడా ఆ తీర్పుల్ని అమలు చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వం గానీ, లేకపోతే పాలకులు గానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు గానీ, పాలక వర్గాలు గానీ, అధికారులు గానీ, వాళ్ళు అమలు చేసే కార్యక్రమంలో లేరనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. విద్యా వ్యాపారాన్ని అరికట్టడంలో పేరెంట్స్ చొరవ చూపాలి. కానీ ఈ మిడిల్ క్లాస్ మైండ్ సెట్స్ ఏందంటే, ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఇస్తానంటే ఇంగ్లాండ్‌ని కూడా కొందామని చూస్తా ఉంటారు. కేవలం ఆడంబరాల కోసం లక్షల లక్షల ఫీజులు కట్టడం కాదు. జ్ఞానానికి రహదారులు ఎటున్నాయో అటువైపు పిల్లల్ని చదివించే ప్రయత్నం చేయాలి. పేదల బిడ్డలు కూడా కలెక్టర్ కావాలి, ఇంజినీర్ కావాలి, డాక్టర్ కావాలి, చార్టర్డ్ అకౌంట్ కావాలి. అన్ని అవకాశాలు ఉండాలి. ఈ దేశంలో ధనికుల పిల్లలకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో పేదల పిల్లలకు కూడా అన్ని అవకాశాలు ఉండాలి. విద్యారంగం ఆ వైపుగా ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాను. అందుకోసం ఫీజుల దోపిడీని అడ్డుకట్టవేయాలి. విద్య దోపిడీపై, ఫీజుల దోపిడీపై ఉక్కుపాదం మోపాల్సినటువంటి పాలక వర్గాలు వాళ్లే పార్ట్నర్స్‌గా ఉండి ప్రైవేట్ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో, పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.